ఆధునిక నగరాల రూపకల్పనపై మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ అయితే ప్రస్తుతం ఎక్స్ వేదికగా చర్చనీయాంశంగా మారింది. లింక్డ్ఇన్ లో అయితే ఇచ్చిన ఒక విశ్లేషణాత్మక పోస్టును ప్రస్తావించిన ఆయన నగరాల అభివృద్ధి భావోద్వేగాల ప్రదర్శనగా కాకుండా స్పష్టత, క్రమశిక్షణ, కార్యాచరణాత్మక ప్రణాళికపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. నగర నిర్మాణంలో సోల్ అనే పేరుతో అధిక నాటకీయతకైతే ప్రాధాన్యం ఇవ్వడం అవసరం లేదని, బదులుగా సమర్థవంతమైన ప్రణాళిక, సమయపాలన, పనిచేసే వ్యవస్థలే అసలైన బలమని ఆయన తెలిపారు. మౌలిక వసతులు నమ్మకంగా పనిచేసే విధంగా ఉండాలని, నియామకాలు స్పష్టంగా ఉండాలి తప్ప అప్పుడే మాత్రమే ప్రజలు ఆటంకాలు లేకుండా జీవించేందుకు, ఆశయాలను సాధించేందుకు స్వేచ్ఛ లభిస్తుందని ఆయన ఎక్స్లో చెప్పారు. మంచి నగరాలకైతే హడావుడి అవసరం లేదని, భావోద్వేగాల ఆర్భటం అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం అయితే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. డీసీబీఐ బ్యాంకులో అయితే 6,000 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని పెమ్మసాని అన్నారు. అందులోని 1,500 కోట్లు ప్రజల నుంచి డిపాజిట్ల రూపేణా ఉన్నాయని కూడా తెలిపారు. ఈ నిధుల నుంచి రైతులకు ఇచ్చే రుణాలకు మొదటి ₹1,00,000 కూడా ఉచిత వడ్డీతో అందిస్తున్నట్టు తెలిపారు. సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ పైన సహకార చట్టములను గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంకేతానికి కృషి చేసి సహకార ఉద్యమమును బలపడతానని అత్తోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క చైర్పర్సన్ గా పదవీ స్వీకారం చేసి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మనోహర్ గారి తండ్రి గారి హాస్పిటల్లో ఇందులో 4,500 కోట్లు నాబార్డు వాటి ద్వారా వస్తుంది. 1,500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్స్ రూపంలో తీసుకుంటారు. ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో తీసుకున్న వాళ్ళకి 7.5% వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రైతులకు ఇస్తే తప్పించి వాటిలో బ్యాంకు నిలబడదు. మిగిలిన 4,500 కోట్లు నాబార్డు పెట్టించి వస్తుంది. అది వాళ్ళు ఒక 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. రైతులకి వీళ్ళు 7%, నాబార్డు నుంచి స్టేట్ దానికి 5కి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు 5.75కి దీనికి ఇస్తారు డిసిసిబికి. అక్కడి నుంచి మీకు 7% ఇస్తా ఉన్నారు. ఇస్తున్నప్పుడు అంటే వీళ్ళకి పడేదే దాదాపుగా 5.75% ఇంట్రెస్ట్ పడుతుంటే మరి మొదటి ₹1,00,000 ఫ్రీగా మీ అందరికి ఇస్తా ఉన్నారు. ఆ ₹1,00,000 ఫ్రీగా ఎవరి నుంచి ఇస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది ఈ రోజు. అంటే ఈ బ్యాంకు సురక్షితంగా ఉండి మీరందరూ మళ్ళీ వెనక్కి కడితే వాళ్ళు తక్కువకి మీకు 7% ఇవ్వగలుగుతా ఉన్నారు ఈ రోజున. అంటే హెల్త్ ఆఫ్ దిస్ బ్యాంక్, ఈ బ్యాంకు ఒక ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే రైతులకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి మరి ఈ రోజున వారు చెప్పినట్టు అన్ని వేరే వాటన్నిటికి కూడా ఈ రోజు లోన్లు ఇస్తా ఉన్నారు తక్కువ వడ్డీకి. అయితే గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే దేశం మొత్తం మైన్స్, మందు, మట్టి అన్ని దోచుకున్నారు. ఆఖరికి ఈ బ్యాంకును కూడా దోచుకున్నారు గత 5 సంవత్సరాల్లో. దాదాపు 60-70 కోట్ల రూపాయల అవినీతి ఒక గుంటూరు ప్రాంతంలో జరిగింది. వికారాబాద్ లోని మెదటిక్ చర్చి ఆవరణలో అయితే క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే మోతుకు ఆనంద్తో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి చర్చికి 30,000 అందిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. ప్రజలందరూ ప్రేమ, జాలి, కరుణ కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర క్రైస్తవులకు. మరి అదేవిధంగా మా నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుల పట్ల చాలా శ్రద్ధతో పనిచేస్తున్న సందర్భం. మరి
రాష్ట్రం లోపల ప్రతి చర్చ్కు 30,000 రూపాయలు దాని రిపేర్స్ కనుక్కోండి, లేకుంటే కలర్స్ కనుక్కోండి, అభివృద్ధి కార్యక్రమాలు కనుక్కోండి. మొన్న ఈ మధ్యనే వారం కిందట జీవో తీయడం జరిగింది. మరి అట్లనే క్రైస్తవుల పట్ల ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అది ప్రతి ఒక్కరికి అందేటట్టు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ విధంగా పనిచేయాలి. నా నియోజకవర్గంలో కూడా నేను ఆ విధంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందేటట్లు ప్రయత్నం చేస్తానని చెప్పేసి జిహెచ్ఎంసీ బోడుపల్ సర్కిల్లో భారీ అక్రమ షెడ్లు, కమర్షియల్ షెటర్లు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్న అధికారులు, అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో విచ్చలవిడిగా పెరుగుతున్న అక్రమ షెడ్లను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్రావు, తిరుపతన్న విచారణ ముగిసింది. ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులనైతే కలిపి సిట్ అధికారులు విచారించారు. చెప్పడానికి ఏం లేదంటూ భుజంగరావు వెళ్లిపోయినట్లయితే తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న విచారణ ముగిసింది. ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను కలిపి సిట్ అధికారులు విచారించారు. చెప్పడానికి ఏం లేదంటూ భుజంగరావు వెళ్లిపోయినట్లయితే తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో అమీర్ వలి అనే వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అమీర్ వలి పని కోసం గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామం నుంచి నెల్లూరు వచ్చాడు. ఇక్కడ పని దొరకపోవడంతో ఆందోళనకు గురై నగరంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందైతే కత్తితో తన మెడ, కడుపు భాగంలో తానే కోసుకొని ఆత్మహత్యకైతే ప్రయత్నించాడు. ఈ ఘటనపై సంతపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పోలీసులు వెల్లడించారు. మహానుభావుల వారసత్వాన్ని గౌరవించడం, సంరక్షించడంపై కూడా కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. లక్నోలో రాష్ట్రీయ ప్రేరణ స్థలాన్ని అయితే ప్రధాని ప్రారంభించారు. వాజ్పేయి, మదన్ మోహన్, మాలవ్య భారత ఏకత్వానికి కూడా కృషి చేశారని, శ్యామ్ ప్రసాద్, దీన్ దయాల్, అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు గొప్ప స్ఫూర్తిని ఇస్తాయని ప్రధాని గుర్తు చేశారు. అటల్జీ హయాంలోనే గ్రామాన రోడ్ల నిర్మాణానికి బీజం పడిందని మోదీ వివరించారు. भारत रत्न अटल बिहारी वाजपेयी जी, भारत रत्न महामना मदन मोहन मालवीय जी, इन दोनों महापुरुषों ने भारत की अस्मिता, एकता और गौरव की रक्षा की और राष्ट्र निर्माण में
अपनी अमिट छाप छोड़ी। साथियों, आज 25 दिसंबर को ही महाराजा बिजली पासी जी की भी जन्म जयंती है। लखनऊ का प्रसिद्ध बिजली पासी किला यहां से अधिक दूर नहीं है। महाराजा बिजली पासी ने वीरता, सुशासन और समावेश की जो विरासत छोड़ी, उसको हमारे पासी समाज ने गौरव के साथ आगे बढ़ाया है। ये भी संयोग ही है कि अटल जी ने ही वर्ष 2000 में महाराजा बिजली पासी के सम्मान में डाक टिकट जारी किया था। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय जी और अटल बिहारी वाजपेयी जी, इनकी विशाल प्रतिमाएं भारत रत्न अटल बिहारी वाजपेयी जी। టాంజానియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కలిమంజారో పర్వతంపై ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కిలిమంజారో పర్వతంలోని బరాఫు శిబిరం సమీపంలో అయితే హెలికాప్టర్ కూలిపోయినట్టు తెలిపింది. మృతుల్లో ఓ గైడ్, వైద్యుడు, పైలట్, 2 విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతం సముద్ర మట్టానికి దాదాపు 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏటా దాదాపు 50,000 మంది పర్యాటకులు ఈ పర్వతాన్ని ఎక్కుతుంటారు. ఇక తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని తొందరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రష్యాలోని సకా రిపబ్లిక్ ప్రాంతాన్ని తీవ్రమైన చలి వణికిస్తోంది. ఇటీవల అక్కడ ఉష్ణోగ్రతలు కూడా -56 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. భూగోళంపై నివాసిత ప్రాంతాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల్లో ఇదొకటని నిపుణులైతే తెలియజేస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని టిక్సీ గ్రామంలో 3 రోజులుగా భారీ మంచు తుఫాను కొనసాగుతోంది. దీంతో పాఠశాలలు, కిండర్ గార్డెన్లు మూసివేశారు. ఇళ్ల ముందు మంచు గట్టిగా పేరుకుపోవడంతో చాలా మంది బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బలమైన గాలులు, మంచు కారణంగా బయట తిరగడం కూడా కష్టమైపోయిందని తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు -60 డిగ్రీల సెల్సియస్ కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. యాకుటియా ఫోల్ ఆఫ్ కోల్డ్ గానైతే ప్రసిద్ధి చెందిన ప్రాంతమే అయినా ఈసారి చలి తీవ్రత మరింత అధికంగా ఉందని అధికారులు తెలిపారు.